నిర్మాణ రంగ బాహుబలి మై హోమ్ గ్రూప్ హైదరాబాద్లో మరో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అదే మై హోమ్ అక్రీదా. భాగ్యనగరంలోని తెల్లాపూర్ ప్రైమ్ ఏరియాలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మీ ముందుకు రాబోతోంది. మరికొన్ని గంటల్లోనే మై హోమ్ అక్రీదా గ్రాండ్ లాంచింగ్ జరగబోతోంది. అసలు ఈ అక్రీదా ప్రాజెక్టు ప్రత్యేకతలేంటి, ఎలాంటి ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది, ఇలాంటి మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మై హోమ్ అక్రీదాలో ఇంకేం హైలైట్స్ ఉన్నాయి, ఇంకేం విశేషాలు ఉన్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్ని మై హోమ్ నిర్మించబోతుంది, మనతో మాట్లాడడానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్స్ సుచీంద్ర గారు ఉన్నారు. హలో అండి. చెప్పండి, మై హోమ్ అంటేనే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్స్ కూడా. ప్రతి దాంట్లో ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది, లేకపోతే ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఏదో ఒక అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సింగిల్ పాయింట్లో చెప్పాలంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటారు? మై హోమ్ అక్రీదా అంటే సెంటర్ ఆఫ్ జాయ్. ఇది మన హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉన్నది. నెక్స్ట్ మై హోమ్ సైక్. రెండు సంవత్సరాల క్రితము మనం మై హోమ్ సైక్ లాంచ్ చేసుకున్నాము. ఇవాళ ఆల్మోస్ట్ మనం కంప్లీషన్స్ ఈరోజు మనం ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చాము. మేము క్లయింట్స్కి కస్టమర్స్కి అనుకున్న దానికన్నా ముందుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాము. 6 నెలల ముందే రెడీ అయ్యి కనిపిస్తుంది. 6 నెలల ముందు మనం కంప్లీట్ చేయడానికి తయారుగా ఉన్నాము. అదే ఎఫర్ట్తోనే మనము అక్రీదా కూడా 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజు, 4 సంవత్సరాల్లో రెండో ఫేజ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము. వర్క్ స్టార్ట్ అయింది. అష్యూరెన్స్ ఏంటి, మీరు ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి, ఏ టైం వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు? హిస్టరీ వాట్ ఎవర్ మై హోమ్ కమిట్స్ డెఫినెట్లీ మేము అది ఫుల్ఫిల్ చేస్తాము. టైమ్లీ కంప్లీషన్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. క్వాలిటీ అండ్ టైమ్లీ కంప్లీషన్ ఈజ్ మై హోమ్ స్ట్రెంగ్త్. ప్రీవియస్ హిస్టరీ షోస్ చెప్తుంది, అలాగే చెప్తుంది. సైకో చాలా సక్సెస్ఫుల్గా మనము కంప్లీషన్కి దగ్గరగా వచ్చున్నాము. ఫస్ట్ ఫేజ్ మార్చిలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. 2022 జూన్ 9th మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు పట్టింది. అనదర్ 8 monthsలో మనం ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో అక్రీదా డిజైన్ గురించి, స్ట్రక్చర్ గురించి చెప్పండి. ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి, ఎన్ని ఫ్లోర్స్లో ఏ ఫ్లాట్స్ ఉండబోతున్నాయి, మొత్తం ఓవరాల్గా ఎన్ని ఫ్లాట్స్? అక్రీదాని మనం 2 ఫేజ్లో స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్లో మనం 1890 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇన్ 6 towers. ఈచ్ టవర్ ఈజ్ గ్రౌండ్ ప్లస్ 39 floors. ఈచ్ ఫ్లోర్ విల్ హ్యావ్ 8 apartments, 40 floors. సో టోటల్ ఈజ్ 1890 ఫ్లాట్స్. సో అందులో మనకి 2 bedroom, 2.5 and 3 bedroom ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఏరియాస్ 1399 square feet నుంచి 2400 square feet దాకా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఎమ్యూనిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి? Sir, world-class amenities, I can say all sports, jogging track. There are 2 clubhouses in this property. Phase 1 ki oka clubhouse vastundi, phase 2 lo inko clubhouse vastundi. First time we are doing 2 clubhouses in one community. ఇది కాకుండా మేజర్గా 81% ఓపెన్ ప్లేస్ వదిలిపెడుతున్నారు. మంచి లంగ్ స్పేస్ ఉండబోతుంది. ఆ ఓపెన్ ప్లేస్లో ఏమేమి రాబోతున్నాయి? స్పోర్ట్స్ ఏరియాస్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, పెట్ పార్క్స్ ఉన్నాయి, జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ఎల్డర్లీ పీపుల్కి ఒక కమ్యూనిటీ గ్యాదరింగ్ లాగా చేసుకోవచ్చు. సెంట్రల్ లాన్స్ ఉన్నాయి, ఎంపీ థియేటర్ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్. ఏదో కొత్త టెక్నాలజీతో టెంపరేచర్ కంట్రోల్ పూల్ పెడుతున్నారు. ఎస్ అండి, ఇట్స్ టెంపరేచర్ కంట్రోల్ పూల్ మనం ఇస్తున్నాము. సో ఆల్వేస్ విల్ మెయింటైన్ సర్టెన్ టెంపరేచర్ ఇన్ ఈవెన్ వింటర్ ఆల్సో. సో బుకింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభం చేయబోతున్నారు? ఆగస్ట్ 11కి లాంచ్ చేస్తున్నాము. 11:56 11:56 టుమారో. బట్ ఎంక్వైరీస్ ఆర్ ట్రెమెండస్ అండ్ we are going to like beat our own record of my home site tomorrow. What about quality? మై హోమ్ అంటేనే క్వాలిటీకి కొంత అష్యూరెన్స్. కళ్ళు మూసుకొని మై హోమ్లో ఎందుకు కొంటారంటే known for quality and timely completion. That is our main strength. Okay, that is our strength. సుచీంద్ర గారు చెప్పినట్టు అక్రీదా అంటేనే సెంటర్ ఫర్ జాయ్. ప్రతి విషయంలో, ప్రతి ప్రాజెక్ట్ పేరు పెట్టే విషయంలో మై హోమ్ చాలా థింక్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాజెక్టుకు ఏ టైటిల్ పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది, అది ఎలాంటి నేచర్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని ఆలోచించి పేర్లు పెడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అక్రీదా అంటూ ఒక సంతోషకరమైన నివాసాల సముదాయం అనే పేరుకు అర్థం వచ్చేలాగా అక్రీదా అనే పేరు పెట్టింది. ఇక 81%లో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో ఇన్ని రకాల ఫెసిలిటీస్ వస్తున్నాయో చెప్తున్నారు. జాగింగ్ పార్క్స్ వస్తున్నాయి, పెట్ పార్క్లు వస్తున్నాయి, లంగ్ స్పేస్ వస్తుంది, ఓపెన్ థియేటర్స్ వస్తున్నాయి, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్. అంటే ఒక నగరాన్నే ఇక్కడ నిర్మిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా స్కూల్స్, అదేవిధంగా దీని లోపలనే ఒక టెంపుల్ ఉండబోతుంది. దీని ముందు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా
ఇదే నియర్ బై ఉండబోతుంది. దాంతో పాటుగా ఈ ఎక్కడైతే ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉందో రెసిడెన్షియల్ బిల్డింగ్ కి ముందే ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ కూడా ఉండబోతుంది. ఇన్ని ఫెసిలిటీస్ 25 ఎకరాల్లో పూర్తి విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. అది పార్కులు, ఓపెన్ స్పేస్, లంగ్ స్పేస్ అంతా కలిపి నిర్మించబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే హైటెక్ సిటీ నుంచి ఇక్కడ తెల్లాపూర్ బార్డర్ వరకు ఉండేదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇటు నుంచి అంతా కూడా పర్ఫెక్ట్ రెసిడెన్షియల్ జోన్. ఫ్యూచర్ అంతా కూడా నయా జూబ్లీ హిల్స్ అంటున్నారు ఈ తెల్లాపూర్ని. అలాంటి తెల్లాపూర్లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఆకాశ హర్ణ్యాలు కనిపిస్తున్నాయి. అందులో మై హోమ్ అక్రిదా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఒకవైపు సైక్ పూర్తయింది, రేపు లాంచ్ అవబోతున్నటువంటి ఈ మై హోమ్ అక్రిదా గురించి ఇప్పటికే వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి, వేల సంఖ్యలో ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైనటువంటి మార్కెటింగ్ ఆఫీస్కి చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు చాలా మంది. దాంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనుకోవచ్చు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనుకోవచ్చు, ఆన్ టైంలో డెలివరీ ఇచ్చేటువంటి మై హోమ్ అష్యూరెన్స్ అనుకోవచ్చు, వీటన్నిటితో పాటు హైలైట్స్గా ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అనుకోవచ్చు. వీటన్నిటిని చూసి చాలా మంది అట్రాక్ట్ అయ్యి మార్కెటింగ్ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీలు చేస్తూ వెళ్తూ ఉన్నారు.